డ్రై ఫ్రూట్ కొబ్బరి లడ్డు ఈరోజు మనం చేసేది. దానికి కావాల్సినవి కొబ్బరి పొడి, ఇది నెక్స్ట్ జీడిపప్పు, బాదం పప్పు, ఇది గింజలు తీసేసాను, ఖర్జూర, ఇది అంజీర్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు బాదం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి స్లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు వేగిపోయింది, డిఫరెంట్ వేసుకుంటాను. ఇప్పుడు కాజు వేసుకున్నాను. కాజు తొందరగా వేగిపోతే స్లో ఫ్లేమ్లో చేయండి. కాజు కూడా వేగిపోయినాయి, ఇవి కూడా డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వేయించుకున్న కాజు బాదాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. అలాగే ఈ ఖర్జూరాన్ని కొంచెం మిక్సీ పట్టుకుందాం. పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ వేసాను. ఇది కరిగిన తర్వాత మనం ఖర్జూర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఖర్జూర అందులో యాడ్ చేస్తున్నాం. ఖర్జూర పేస్ట్ యాడ్ చేస్తున్నాం. ఇది మంచిగా నెయ్యిలో వేగిన తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం, కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇది వేగింది. ఇప్పుడు ఇందులో మనం కాజు బాదం కట్ చేసుకున్నవి, అలాగే అంజీర్ వేసుకుందాం, కట్ చేసి పెట్టుకున్నాము. బాదం వేసాను, కాజు అండ్ అంజీర్ ఇవన్నీ వేస్తున్నాను. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కోకోనట్ పౌడర్ వేసుకుందాం. కోకోనట్ పౌడర్ కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో స్టవ్ కట్టేసుకొని లడ్డు చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది వేగిపోయింది, మనం స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు ఇది కొంచెం చల్లారింది. చల్లారిన తర్వాత ఇప్పుడు ఉండలు కట్టుకుందాం. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్టుకోవాలి. డ్రై అయిన తర్వాత కొంచెం కష్టం. ఓకే, అలాగే ఇప్పుడు అన్నీ వేసుకుందాం. అన్నీ ఇలాగే రెడీ చేసుకోవాలి. ఎమ్మి డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.